హనుమకొండ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక పర్యటనలో భాగంగా రాక్స్ ఐటీ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. భర్తీలు వేసే కార్యాచరణ జరుగుతూ ఉందో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల విషయంలో అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి రావాలని, ఉపాధి కల్పన చేయాలి, వాణిజ్యం వ్యాపారం పెరగాలి అనే ఆకాంక్షతో ప్రైవేట్ సంస్థలను పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. దానివల్ల ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈరోజు ఇక్కడ రావాల్సిన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటూ పరిశ్రమల ద్వారా ఇక్కడ చదువుకున్న యువతి యువకులకు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వారికి ఉపాధి కల్పనే మా లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. మా వరంగల్ పట్టణం హైదరాబాద్ రీతిలో ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని లక్ష్యంతో ముందుకు పోతాం. స్టార్ట్ చేద్దామని వచ్చిన మన తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యతతో హెల్ప్ చేసి రాక్స్ గ్రూప్ అనేది అక్కడ స్టార్ట్ చేస్తాం. 2016 నుంచి 2019 వరకు మొత్తం నెగిటివ్ బ్యాలెన్స్ అంటే అప్పుతో ఉన్నా నేను. ఈవెన్ దో నలుగురు మిత్రులతో స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక్కరిని మొత్తం నా బాధ్యతగా తీసుకొని 2019 వరకు చాలా కష్టపడి బిజినెస్ని అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చాను. తర్వాత 2019, 2020, 2021లో ఒక్కసారి 500% గ్రోత్ కంపెనీ వచ్చింది. దానివల్ల నేను అప్పుల నుంచి బయటపడ్డాను. తర్వాత ఇక్కడ ఆఫీస్ అనేది ఎక్స్పాండ్